హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూడండి, నేనైతే ఈరోజు పెసరపప్పు గోధుమ పిండి ఫ్లేవర్లో అయితే క్రిస్పీ చెక్కలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బియ్యం పిండి లేనప్పుడైతే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. గోధుమ పిండితో చాలా బాగుంటాయి, అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా అయితే వస్తాయి. చూడండి, ఒక కప్పు పెసరపప్పు అయితే నానబెట్టాను నేను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే చాలు ఫ్రెండ్స్. నానబెట్టాక ఇట్లా బరకగా అయితే మిక్సీ పట్టాలి, మొత్తం పేస్ట్ లాగా పట్టద్దు ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇవి కూడా బియ్యం పిండితో చేసిన చెక్కలకి ఏ మాత్రం తీసిపోవు ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారము వేసుకున్నాను నేను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఇట్లాంటి ఐటమ్స్లో మాత్రం కారం ఉప్పుకు కాంప్రమైజ్ అయ్యేదే లేదు ఫ్రెండ్స్. నోటి నిండి ఉండాలి ఉప్పు కారము, అప్పుడే బాగుంటాయి. తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుంది. ఎందుకంటే పెసరపప్పుతో చేసిన ఏ ఐటమ్ అయినా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా పిల్లలకైతే హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇలా అయితే చేసి పెట్టండి స్నాక్స్. ఇంకా వదలరనమాట, అసలుకి ఆపకుండా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి పెసరపప్పు ఫ్లేవర్లోనైతే. మనం అట్లా బరకగా పట్టుకోవడం వలన మనం తింటుంటే అక్కడక్కడ ఆ పప్పులు వస్తుంటాయి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో, చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఇట్లా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. తర్వాత మనం ఎన్ని చేసుకుంటామో అన్ని సైజుకి తగ్గట్టు ఉండలు అయితే చేసుకోవాలి. ఒక కవర్కి ఆయిల్ అయితే రాసుకొని ఇవన్నీ రౌండ్గా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం పిండి పెట్టి ఇట్లా పూరిలాగా చేస్తే అయితే రావన్నమాట, అతుక్కుపోతాయి. సో కవర్ అయితే వేసుకొని కవర్ మీద అయితే ఒత్తుకొని మధ్యలో ఒక హోల్ అయితే పెట్టాలి. ఇట్లా హోల్ పెట్టడం వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఏంటో ఇది కొత్తగా ఉందన్నట్టు, వాళ్ళకి రోజు రోజుకు ఒక కొత్తదనం కావాలి కదా చిన్నపిల్లలకి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఒత్తేసుకున్నాను ఉండలన్నీ. ఒక కడాయిలో అయితే నూనె పోస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే బాగా హీట్ కావాలన్నమాట. చూడండి, ఒకటి చిన్నది అయితే వేసి చెక్ చేసుకుంటున్నాను నేను, ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి. ఒక చిన్నది ఇలా వేసేసుకొని చూసుకోవాలి మనము, ఓకేనా ఫ్రెండ్స్. డీప్ ఫ్రై ఐటమ్స్కి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువనే తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే అందులో డ్రాప్ చేస్తున్నాను. అసలు చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ అయితే అమేజింగ్. మీరు గోధుమ పిండి వేసాం కదా మెత్తగా వస్తాయేమో అని టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. మీరు చివరికి చూడండి, నేను తీసేటప్పుడు ఎంత క్రిస్పీగా వస్తాయో, చాలా బాగుంటాయి అసలు. మనం పంటి కింద వేసి నమిలినా కొద్దిగా ఆ టేస్ట్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎంత నములుతూ ఉంటామో అంత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటాయి. పెసరపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకి మనం ముగ్గు చేస్తేనైతే ఇంకా చప్పరించుకుంటూ తింటారు, చాలా బాగుంటుంది పెసరపప్పు అనేది. టేస్టీకి అయితే పెసరపప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, నేను 4 వేసాను ఫస్ట్ కడాయిలో, అవి తిరిగేయాలి మళ్ళీ, చాలా బాగుంటాయి అన్నమాట. పెసరపప్పు ఉట్టే ఫ్లేవర్లో అయితే మనం బియ్యం పిండి లేదు కదా అన్న టెన్షన్ అవసరమే లేదు. పెసరపప్పుతో చిటికెలో ఇట్లా స్నాక్స్ అయితే చేసేయచ్చు ఫ్రెండ్స్. ఈ హాలిడేస్ అంతా నేనైతే ఎక్కువ స్నాక్స్ రెసిపీలే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు ఇవాళ తిన్నాయి రేపు తినరు ఫ్రెండ్స్, వాళ్ళకి వేరేవి కావాలన్నమాట మళ్ళీ, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పాత సబ్స్క్రైబర్స్కి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే చేసుకోండి మీరు, సింపుల్ అన్నమాట, చకచక అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇది. పిల్లలు పడుకొని లేసే వరకు అయితే మనం ప్రిపేర్ చేసేయచ్చు. కొంచెం ఎండలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి కొంచెము. ఇది నా తరఫున సజెషన్ అన్నమాట. పెద్ద పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు, వింటారు, కానీ చిన్నపిల్లలు అయితే వినరు, వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది. అది కాక స్కూల్కి వెళ్ళి ఒక్కసారి ఇంట్లో అంటే కట్టేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి, ఓకేనా. చూడండి, ఎక్కువ శాతం మొబైల్కి అయితే అడిక్ట్ కాకుండా వాళ్ళని మరిపించే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట, కర్రుం అని మంచిగా ఉంటాయి తింటుంటే కూడా అసలు. చూడండి, నేను ఇంకో ట్రిప్ అయితే వేసుకొని కాల్చుకుంటున్నాను. ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ ఇవే అన్నమాట, పెసరపప్పు ఫ్లేవర్లలో చాలా బాగుంటాయి.
పిల్లలకి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మేము కూడా స్నాక్స్ అనేవి చేసుకుంటూ ఉంటాము. అదిగాక ఎండాకాలం కాబట్టి పెసరపప్పు చలువ ఫ్రెండ్స్. ఏదో ఒక రకంగా పెసరపప్పునైతే వాడుతూ ఉండాలి. ఊకే పెసరపప్పు టమాటా కూడా తినరు. కొత్తగానైతే ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకి, ఓకేనా. చూడండి క్రిస్పీగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి కదా, ఓకేనా. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్.